మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మాణం పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ గత నెల 27వ తారీఖున గవర్నర్ని కలుస్తామని ప్రకటించింది. అయితే గవర్నర్ని కలవడానికి ముందుగా పీపీపీని వ్యతిరేకిస్తున్న 1 కోటి మంది సంతకాలు కావాలి. 175 నియోజకవర్గాల్లో 1 కోటి సంతకాలు సేకరించాలి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 57,500 మందితో సంతకాలు చేయించాలి. అలా చేయించకపోతే 1 కోటి సంతకాలు పూర్తి కావు. మరి నియోజకవర్గానికి 57,500 మందితో సంతకాలు పెట్టించడం అంటే అయ్యే పనేనా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి వ్యతిరేకంగా మాట్లాడితేనే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. అలాంటిది వ్యతిరేకంగా సంతకాలు పెట్టమంటే పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి అంటున్నారు కూటమి శ్రేణులు. పైగా గత 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు కడతానని చెప్పి ఎన్ని పూర్తి చేశారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. రుషికొండ ప్యాలెస్ కట్టడానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ డబ్బుతో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా పూర్తి చేయొచ్చు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం సంతకాలు పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రుల సంతకాల కోసం వైసీపీ ప్రయత్నిస్తుంది. అక్కడ కూడా వ్యతిరేకత రావడంతో ఆంధ్రాకి వెనుదిరిగారు. 1 కోటి సంతకాల సేకరణ పూర్తయ్యే పనేనా అని వైసీపీని ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఎందుకు లేనిపోని ప్రయాస? పీపీపీకి సపోర్ట్ చేస్తే సరిపోతుంది కదా. మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయ్యి పిల్లలు చక్కగా ఎంబీబీఎస్ చదివి రాష్ట్రానికి దేశానికి సేవ చేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.